పెడుతున్నామో ఒకసారి ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతున్నాను. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి అవుతూ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. సో మొత్తానికి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా పట్టుబడుతున్నారు. అదొక సాంప్రదాయం, ఇప్పుడు కాదు బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం. స్వామివారిని దర్శించే ముందు అన్య మతస్థులు ఖచ్చితంగా ఆయన మేము నమ్ముతున్నామని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళటం అనేది సాంప్రదాయం. కాబట్టి అది ఇవ్వకపోతే రానివ్వము అనేటువంటి వాదన కూడా పెరుగుతూ ఉంది. సో మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే గతంలో ఇచ్చి ఉండారా? బ్రహ్మనాయుడు గారు నమస్కారం. అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. మొదటి లిస్ట్ లోనే కార్పొరేషన్ చైర్మన్ దక్కించుకున్న దీపక్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మిగిలిన తెలుగుదేశం నాయకులు కాకుండా కొంచెం హుందాగా మాట్లాడే వ్యక్తులు ఒకరిద్దరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో దీపక్ రెడ్డి ఒకరు. ఒక్కొక్కసారి తెలుగుదేశం చెప్పిన స్క్రిప్ట్ ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కొంతమంది, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు విషయాన్ని కూడా నిజం చెప్పాల్సి వస్తుంది. అంటే పోయినసారి బురద వేసిన విషయాన్ని ఈసారి నిజం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడే దీపక్ రెడ్డి గారు మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్పిఎస్ లో చదివారు, నాకు 1 year జూనియర్, నేను ఐసిఎస్ఈ సిలబస్ లో పాస్ అయ్యాము, సర్టిఫికేట్ ఉంది అని చెప్పారు. మరి ఈ తూతంబరగాళ్ళు చంద్రబాబు నాయుడు అనుకో, జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్ దొంగతనం చేశాడు అని చెప్పి మాట్లాడతారు. దీన్ని దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం. సో జగన్మోహన్ రెడ్డి అనే ఆ మనిషి ఎలాంటి స్టూడెంట్ అనేది కూడా చెప్పాల్సిన అవసరం. గతంలో కూడా మీ ఇంటర్వ్యూ నేను చూశాను ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టూడెంట్, ఏ విధంగా బ్రైట్ స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్ అని మీరు చెప్పడం నేను ఒకసారి 2 సార్లు చూశాను ఆ వీడియో. సో ఒకటి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 15-16 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ మీద వాదన జరుగుతూనే ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2009 ముందు కూడా తిరుపతికి వెళ్ళారు. దీపక్ రెడ్డి గారు కూడా ఆ విషయం చెప్పారు. 2012లో సామాన్య ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు అనుకో ఎవరైతే భుజాన వేసుకొని తిప్పుతున్నారో, లేదా చంద్రబాబు గారిని భుజాన వేసుకొని తిప్పుతున్నారో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన 2012లో టీటీడీ ఈఓ. ఆయన ఏం చెప్పారంటే, గతంలోనే సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం చేశారు, ఇక ముందు ఇవ్వాల్సిన పని లేదన్నారు. అయినా కానీ ఈ చంద్రబాబు అనుకో ఎంతసేపటికి ఏంటంటే ఈ బీజేపీ అనే పార్టీ తోటి అంతకాగాలి. సో వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసిన నాయకులు కొంతమంది ఉంటారు, వీళ్ళ మీద కేసులు రాకుండా ఉండటం కోసం బీజేపీని ఎంత దగ్గరగా చేసుకుంటే అంత మంచిది అనే ఉద్దేశంతో బీజేపీ కోసం ఎంతకైనా ట్రావెల్ చేస్తారు. సో 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, వీళ్ళన్నట్టు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు 2019లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోకం సుధాకర్ అని చెప్పి తెలుగుదేశం నేత, పెదకూరపాడుకు చెందినటువంటి తెలుగుదేశం నేత చేత హైకోర్టులో కేసు వేయించారు. ఏమని? డిక్లరేషన్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి అని చెప్పి. హైకోర్టు కూడా కొట్టేసింది. ఓకే, సో ఇదే బీజేపీ నాయకులు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మోడీ గారితో, అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు అడగలేదు. ఇవాళ సోకాల్డ్ రాత్రి ఒక డిస్కషన్ లో భానుప్రకాష్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, మన ఏం చెప్తున్నారంటే, భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. మేము అప్పుడు అడుగుతున్నప్పుడు, మోడీ గారు వచ్చినప్పుడు మేము అడుగుతున్నప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు అంటున్నారు. కానీ అదే రోజున మోడీ గారితో వెనక ఫోటోలో ఈయన ఉన్నారు. మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తదితరులు అందరూ ఉన్నప్పుడు ఆ ఫోటోలోనే ఈయన ఉన్నారు. సో ఈ ద్వంద్వ ప్రమాణాలకి ఖచ్చితంగా మేము వ్యతిరేకం. తర్వాత ఇంకొకటి ఏం చెప్తుంది, 1987లో ఈ డిక్లరేషన్ స్వామివారిని దర్శించుకోవాలి అనే దాంట్లో
చెప్పే దాంట్లో ఏం చెప్తున్నారు, 17వ నంబర్ కౌంటర్ లో సంతకం చేయాలని చెప్తున్నారు. మరి బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, వెళ్ళి అలిపిరి గేట్ దగ్గరే సంతకం చేయాలంటారు. అసలు వీళ్ళు ఒక దానికి ఒక స్టాండ్ ఉండదు. సో ఎప్పుడు సైకిల్ స్టాండ్ కావాలంటే అప్పుడు సైకిల్ స్టాండ్ వేసుకునే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడతారు, బీజేపీకి కావాల్సినట్టు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో దీని ఆల్రెడీ అయిపోయిన విషయాన్ని కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా ఓకే అన్నారు. ఇంతకు అక్కడ ఉన్న టీటీడీ ఈఓ, గతంలో ఉన్న టీటీడీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ అదే రగడ చేయాలి. అంటే ఇక్కడ ఒకటే శ్రీధర్ రెడ్డి గారు, ఇందాక దీపక్ రెడ్డి గారు ఏమన్నారంటే తిరుమల రికార్డ్స్ లో చెక్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చినట్టు లేదన్నారు కదా ఇందాక. రికార్డ్స్ లో చెక్ చేసినప్పుడు రికార్డ్స్ లో లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం హౌ కెన్ హీ కమిట్ అంటే ఆయన అబద్ధం చెప్పారనా? ఎలా హౌ కెన్ హీ కమిట్? హీస్ అన్ ఆఫీసర్, హీస్ నాట్ అన్ అటెండర్ ఆర్ సంబడి ఎల్స్, రైట్? హౌ కెన్ హీ కమిట్? సో ప్రతి దాన్ని రాజకీయం చేయటం, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏదో ఈ ఓట్లలో 4 ఓట్లు వస్తాయి, లేక గట్టిగా మాట్లాడితే మంచి పదవులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో ఎవరికి వాడు చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారండి? 1000 కాళ్ళ మండపం కూల్చింది వీళ్ళు, ఆ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే 1,00,000 పైగా అపచారాలు తెలుగుదేశం హయాంలో జరిగింది. తర్వాత అమిత్ షా గారు తిరుపతి దర్శనానికి వెళ్ళి వస్తే రాళ్ళేసిన వ్యక్తులు వీళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత గురించి మాట్లాడేది. సో ఇక్కడ దీన్ని కేవలం రాజకీయ కోణంగా రాజకీయం చేసి కాస్త పబ్బం గడుపుకోవాలి, ఉన్న ఇష్యూస్ ను డైవర్ట్ చేయాలి. ఇవాళ స్వయంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినాయి, ఈయన ఘనత వహించిన అడ్మినిస్ట్రేటరు అబ్బో పెద్ద తోపు తురుంకానని భజనలు చేసేవాళ్ళు, వరదలో 25 రోజులు అవుతే ఇవాళ సాయం అందలేదని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో వస్తున్నాయి ఆర్టికల్స్. ముందు అక్కడ చూసుకోక ఎంతసేపటికి రాజకీయాలేనా? పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఒకసారి ఏమో డిక్లరేషన్ ఇవ్వాలంటారు, ఒకసారి ఏమో లేదు ఆయన విజ్ఞతగా వదిలిపెడతాం అంటున్నారు. సో ఎవరికి కూడా దీని మీద ఒక చిత్తశుద్ధి లేదు. అంటే ఒకటి శ్రీధర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి నాయకుల అంశం పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటామన్నారు. మాధవీలత గారు ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్ కి పోటీ చేశారో బీజేపీ నేత, ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ డిక్లరేషన్ ఇచ్చే రావా లేకపోతే మిమ్మల్ని మేము అడ్డుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ గురించి మాట్లాడాలంటే ఒక హిస్టరీ ఒక 500-600 పుస్తకాలు రాయొచ్చు. ఆవిడ గురించి మనకి ఎందుకు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతాం. ఆమె సాంప్రదాయాల గురించి మాట్లాడినప్పుడు, ఆమె కట్టుబాట్ల గురించి మాట్లాడినప్పుడు అనేక విధాలుగా ఆవిడ్ని ఏ విధంగా ఆమె చేసిన గత చరిత్ర కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సో మనం కొన్నిటి వరకే కన్ఫైన్ అవుదాం. సో మీరు అన్నట్టు మీరు తెలంగాణ విషయంలో తీసుకొచ్చారనుకోండి, నేను ఇంకొక ఇష్యూ తీసుకొస్తాను. ఇష్యూ డిజాల్వ్ అవటం తప్పితే మనం ఇక్కడ మాట్లాడుతుంది తిరుపతి సబ్జెక్ట్ గురించి. బీజేపీ నాయకులు ఆంధ్రాలో ఒకళ్ళు, తెలంగాణలో ఒకళ్ళు, తమిళనాడులో ఒకళ్ళు, వీళ్ళందరికి వేరు వేరు స్టాండ్స్ ఉంటాయా? అందరికి ఒకటే స్టాండ్ కదా, స్టాండే ఉండాలి కదా. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదండి. ఆ రోజునే చెప్పుండాల్సింది 2019-24 మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తేనే మోడీ గారితో దర్శనానికి రా, లేకపోతే లేదని చెప్పి ఆ రోజునే చెప్పుండాల్సింది. ఆ రోజు మిమ్మల్ని నమ్మేవాళ్ళు. ఓకే, ఈ రోజున రాజకీయం కోసం డిక్లరేషన్ కావాలి. నిన్నటి వరకు ఖచ్చితంగా లడ్డూల మీద పెద్ద పెద్ద రచ్చ చేశారు, ఇవాళ నుంచి డిక్లరేషన్. రేపు ఇంకో 10 రోజులు దీన్ని నడుపుతారు, ఈ 10 రోజుల తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఎత్తుకుంటారు. సో మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 120-130 రోజులు అయిపోయింది. మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఈ కాంట్రవర్సీలు లేపుకొని జనాల్ని డైవర్ట్ చేసి ఇదే మీరు చేస్తుంది. మీరు పాలన చేయండి అని ఇచ్చారు, పాలన చేయండి. ఎవరైనా పోనీ అందుట్లో తప్పు జరిగి ఉంటే విచారం చేయండి, శిక్ష చేయండి. మీకు జీహుజూర్ అనే అధికారి చేత మీరు సిట్ వేసుకుంటున్నారు. ఏం చేశాం? ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, లేదంటే సిబిఐ వేయండి, లేదా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఏజెన్సీతో వేయండి. నమ్మకం లేదు సార్ రాష్ట్ర పోలీసుల మీద? రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం కాదు, చంద్రబాబు పోలీసుల మీద నమ్మకం లేదు. చంద్రబాబు కోసం పనిచేసే మీడియా సంస్థలు ఇచ్చే జడ్జిమెంట్ల మీద నమ్మకం లేదు. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లెట్ రిపోర్ట్ కమ్ అవుట్.
టైం పడుతుంది కదా సార్ విచారణ చేయాలంటే. అందుకని ఇప్పుడే శిక్షలు వేసేస్తారా మీరు డిబేట్ లో కూర్చొని? మీరు ఇప్పుడే శిక్షలు వేసేస్తారా? ఇప్పుడు ఏమంటారు సార్ శ్రీధర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారా మీరు? డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని టీటీడీ ఒకప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నాయని చెప్పారు, కోర్టులో చెప్పింది. ఇప్పుడు మళ్ళీ టీటీడీ ఈవోగా ఉన్న పర్సన్ ఎవరైతే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్తే ఈ రోజు ఏమండి, అప్పుడు టీటీడీ ఈవో మీద చర్యలు తీసుకుంది ముందు. ఓకే, అప్పుడు టీటీడీ ఈవో మీద చర్యలు తీసుకొని నువ్వు అబద్ధం చెప్పావు దానికి ఏం చేస్తావు అని చెప్పి అడిగి అప్పుడు మాట్లాడండి. మీరు అనవసరమైన కాంట్రవర్సీ. ఇప్పుడు టీటీడీ ఈవో ఏం చెప్తే అదే చేస్తాడు. చంద్రబాబు ఈయన పదవికి అపాయింట్ చేసే ముందు చంద్రబాబు నాయుడు గారు నేను కలిశాను, లడ్డు నాణ్యత తగ్గిపోయింది మీరు చూడండి అనగానే చంద్రబాబు ఈ శ్యామలరావు గారు ఆ మాట చెప్తారు. 22 ఎన్డీడీబీ చైర్మన్ ఇక్కడికి వచ్చిన తెల్లారి ఎన్డీడీబీకి రిపోర్ట్ ఇస్తాడు. మైసూర్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రం శాంపిల్ రిపోర్ట్ మాత్రం బయటకి ఎవరు ఈ రిపోర్టు టీటీడీ ఆఫీస్ లో లీక్ చేస్తారు. జూలైలో 22, 23, 24 తారీఖుల్లో శ్యామలరావు గారు ఒక మాట మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత శ్యామలరావు గారు ఇంకో మాట మాట్లాడతారు. సో ఆల్రెడీ దీన్ని చేయాల్సినంత కాంట్రవర్సీ చేశారు. ఈ టీటీడీ ఈఓ నిష్పక్షపాతంగా ఉంటాడని మేమైతే అనుకోవట్లా. ఎందుకోసమంటే ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో ఒక అధికారి. ఓకే, అంటే అలా అనుకుంటే ఇంకా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఏ అధికారుల మీద కూడా మీకు నమ్మకం ఉన్నది కదా సార్? ఖచ్చితంగా అండి, వాళ్ళు చేసే చేష్టలు కనపడతా ఉన్నాయి కదా. ఇప్పుడు రోడ్డు మీద దాడులు జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోండి అంటే